సార్ మీరు డైరెక్టర్ అసోసియేషన్ లో ఉన్నప్పుడు మీరు ముందు మీకు ఇచ్చిన బడ్జెట్ 5,000 రూపాయలు అనుకుంటాను, అంతే కదా సార్? అయితే మీరు 10 నుంచి 12 సంవత్సరాలు దానికి ప్రెసిడెంట్ గా వివరించారు. అయితే ఈ డైరెక్టర్ అసోసియేషన్ లో మీరు బయటకు వచ్చేటప్పటికి ఎన్నో లక్షల్లో బయటకు ఇవ్వడం జరిగింది. కానీ ఈ రోజు డైరెక్టర్ అసోసియేషన్ వ్యవస్థ ఎలా ఉందంటారు? అసలు ఏం జరుగుతుంది వెనకాల? ఏ వ్యవస్థ నాశనం అవుదమ్మా, మారిన కాలంతో పాటు మారుతాయి. వాటి ఇది మారుతుంది. ఇప్పుడు నేను ఉన్నప్పుడు ఏంటంటే, మేము పెట్టినప్పుడు ప్రభాకర్ రెడ్డి గారు పెట్టారు ఫస్ట్. వాళ్ళు అంతకు ముందు ఎవరో పెట్టారు పెద్దవాళ్ళు. ప్రభాకర్ రెడ్డి గారు నన్ను బలవంతంగా తీసుకెళ్ళి నన్ను అక్కడ ప్రెసిడెంట్ చేశారు. డైరెక్ట్ మెంబర్షిప్ ప్రెసిడెంట్ ఒకే రోజు వచ్చినాయి నాకు. సో అట్లా బలవంతంగా అయిపోయినాక ఇది కంటిన్యూ చేసాం, ఒక స్టేజ్కి తీసుకొచ్చాను నేను అనుకుంటున్నా. సో నేనేం చేసిందో దానికి బాగా చేశాను అనుకున్నాను. తర్వాత వచ్చిన డెవలప్మెంట్లో ఇంకో రకరకాలు చేశారు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వచ్చారు. చెడగొడటానికి ఏముంటుంది? సో ఇట్ ఇస్ ఆర్గనైజేషన్, 10 మందికి పనికి వచ్చే ఆర్గనైజేషన్. ఏం చెడగొడతారు ఎవరన్నా? తినటానికి కూడా పెద్దగా ఏముండదు దాంట్లో. ఏముండదు. నేను వచ్చినప్పుడు 52 lakhs ఏదో ఉండేదానికి నేను బయటకు వచ్చేటప్పటికి జమ చేసి పెట్టినాయి. ఆ తర్వాత వాళ్ళు బిల్డింగ్ కొన్నారు, ఇవి కొన్నారు, మళ్ళీ ఇంకా కోర్టు ఏదో ఉందన్నారు ఇప్పుడు. సో బట్ ఏంటంటే రేట్లు పెరిగినాయి. నేను ఉన్నప్పుడు మీరు చెప్పినట్టు 5,000, 10,000 ఉండేది. డైరెక్టర్ అంటే 15,000, 20,000, 25,000 ఉండేది. అసిస్టెంట్ అంటే 5,000 ఏదో ఉండేది. అవి ఇప్పుడు పెంచినట్టున్నారు. రెమ్యునరేషన్స్ కూడా పెరిగినాయి కదా, బాగా పెరిగిపోయినాయి. అవును సార్. సో రేట్లు పెంచి ఉంటారు. సార్ మీరు అప్పుడు డైరెక్టర్ అసోసియేషన్ లో ఉన్నప్పుడు ఒక మంచి కాన్సెప్ట్ చేయడం జరిగింది. చాలా పెద్ద ప్రోగ్రామ్. ఎందుకంటే ఇండస్ట్రీలో ఉన్న పెద్దలందరినీ తీసుకొచ్చి ఏకదాటిగా ఒక స్టేజ్ మీద నిలబెట్టాలంటే నాటి చోటు. అప్పుడు చాలా పెద్ద ప్రోగ్రామ్ చేశారు. ఇన్ ద సెన్స్ రూమర్స్ అవన్నీ విమర్శలు కూడా వచ్చాయి, అదొకే. కానీ ఇప్పుడు అదే డైరెక్టర్ అసోసియేషన్ ఒక కాన్సెప్ట్ చేస్తుంది, ఒక ప్రోగ్రామ్ చేస్తుంది. అంటే May 4th అట్లా చేస్తుంది. దీనికి చేయడం వల్ల ఉద్దేశం ఏమవచ్చు? ఎందుకు చేస్తున్నారు వీళ్ళు అసలు? అంటే ఫండ్ రైజింగ్ అన్నారు ఈసారి. యాక్చువల్గా ఏంటంటే దాసనారాయణ గారి బర్త్డే మాకు డైరెక్టర్స్ డే అనుకుంటాం. దాసనారాయణ గారి బర్త్డే May 4th. సో ఈ May 4th వాళ్ళంతా కలిసి, మా మెంబర్స్ అందరూ కలిసి ఓ పెద్ద ప్రోగ్రాం చేద్దాం. ఆల్ ఆర్టిస్ట్, తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న యాక్టర్స్ అందరినీ, 15 మంది మెయిన్ ఆర్టిస్టులు, ప్రభాస్ గారు, చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, బాలకృష్ణ గారు ఎలక్షన్ కాబట్టి రాకపోవచ్చు. మిగిలిన వాళ్ళందరూ, ఎన్టీఆర్ అందరూ వస్తారు అనుకుంటున్నారు. సో వీళ్ళందరూ పెట్టుకొని లాల్ బహదూర్ స్టేడియంలో పెద్ద ప్రోగ్రాం చేసి, మరి టికెట్ రైజింగ్ మరి ఎట్లా చేస్తారనేది తెలీదు. బట్ ఇట్స్ ఎ ఫండ్ రైజింగ్ ప్రోగ్రామ్. దాసనారాయణ బర్త్డే సందర్భంగా డైరెక్టర్స్ డే అని అనౌన్స్ చేసాం. ఇప్పుడు శంకర్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు అనౌన్స్ చేసాం. అప్పటి నుంచి చేసుకుంటూ వస్తున్నాం. మధ్యలో 1 or 2 years కరోనా ఉన్నప్పుడు చేయలేదు అనుకుంటా, అదర్వైజ్ చేస్తున్నాం. సరే, ఇప్పుడు మీరు డైరెక్టర్ అసోసియేషన్ లేరు, కానీ వీళ్ళు ఇప్పుడు ఉన్న డైరెక్టర్ అసోసియేషన్ ఒక పెద్ద కాన్సెప్ట్ చేస్తుంది. మీరు డైరెక్టర్ అసోసియేషన్ లేకున్నా సరే మీ సలహాలు, సూచనలు వాళ్ళు ఏమైనా తీసుకుంటున్నారా? అసలు దాని గురించి మీరు పట్టించుకోవట్లేదా? వాళ్ళు మిమ్మల్ని అసలు పట్టించుకోవట్లేదా? అంటే ఏముంటాయి సలహాలు, సూచనలు తీసుకుంటానికి? పెద్ద నేను కూడా చాలా దూరంగా ఉంటాను. నేను మోకిలలో ఉంటా. సో నాకు ఇక్కడ దూరం, నాకు ఎవరు అడిగేవాళ్ళు అవసరం అదేం లేదు. అంటే అవసరమైన వాళ్ళు ఎప్పుడు నా అవసరం అయితే ఫోన్ చేస్తారు. దానికి ఏం తప్పు అదేం లేదు. వాళ్ళు అడగటం తప్పు కాదు, నేను చెప్పడం తప్పు కాదు. అడగలేదని నేను బాధపడను కూడదు. అవసరమే ఉంది. ప్రతి మనమే పుడింగ్లమో మనకే తెలుసా? వాళ్ళకి తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటారా? సో ఎవ్రీబడి ఎవరికి ఉండే వాళ్ళ నాలెడ్జ్ వాళ్ళకు ఉంటుంది, ఎవరికి తెలిసిన విద్య వాళ్ళకు ఉంటుంది. పిల్లలు నెక్స్ట్ జనరేషన్ రావాలనే కదా నేను వదిలిపెట్టింది. లేకపోతే పట్టుకొని కూర్చుంటే ప్రాబ్లం ఇప్పటిదాకా నేనే ఉంటుంటేనేమో, తెలియదు నాకు. మీరు డైరెక్టర్ అసోసియేషన్ వదిలిపెట్టడానికి అసలు కారణం ఏంది? అసలు మీరు ఎందుకు వదిలిపెట్టారు? ఇన్ని సంవత్సరాలు దాని వెనకాల జర్నీ చేసిన వాళ్ళు అసలు మీరే వద్దనుకున్నారా, లేకుంటే వాళ్ళు దూరం పెట్టారు మిమ్మల్ని? ఏం లేదు, నెక్స్ట్ జనరేషన్ రావాలి కదా. ఎంతకాలం ఉండాలి? అప్పుడు మీరు చెప్పారు 11-12 ఏళ్ళు ఉన్నాను కదా, ఇంకెంతకాలం ఉండాలి? ఏం పని లేనట్టు అక్కడ కూర్చొని గబ్బిలాలు ఎలాడినట్టు ఎలాడుతుంటే